భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బాగులింగం బీఆర్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నవంబర్ 29న జరగనున్న సమ్మెకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే నూతన కార్మిక చట్టాలపై నిరసన వ్యక్తం చేశారు. బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ తెలిపారు. ఈ చట్టాలు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని, కార్మికుల శ్రేయస్సు, రక్షణ, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు అనుకూలంగా అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బలపడేటట్టు ఉండాలి కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సవరణ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టు, అందులో విదేశీ పెట్టుబడిదారులకు ఇక్కడ సులభంగా పర్మిషన్ దొరికేటట్టుగా మేము సవరణ చేసినాం. మీకు మాలాంటి సంఘాలు వ్యతిరేకిస్తే మేము అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము మరింత ఉపాధి కల్పించడం కోసం మేము సవరణ చేస్తే ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి రేపటి నుండి వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము కార్మిక సంఘాలుగా, సంఘ నాయకులుగా మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఆర్థికంగా బలపడేటట్టు ఉండాలి కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సవరణ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టు, అందులో విదేశీ పెట్టుబడిదారులకు ఇక్కడ సులభంగా పర్మిషన్ దొరికేటట్టుగా మేము సవరణ చేసినాం. మీకు మాలాంటి సంఘాలు వ్యతిరేకిస్తే మేము అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము మరింత ఉపాధి కల్పించడం కోసం మేము సవరణ చేస్తే ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి రేపటి నుండి వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము కార్మిక సంఘాలుగా, సంఘ నాయకులుగా మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఆర్థికంగా బలపడేటట్టు ఉండాలి కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సవరణ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టు, అందులో విదేశీ పెట్టుబడిదారులకు ఇక్కడ సులభంగా పర్మిషన్ దొరికేటట్టుగా మేము సవరణ చేసినాం. మీకు మాలాంటి సంఘాలు వ్యతిరేకిస్తే మామూలుగా రాలే ఆ చట్టాలు 8 గంటల పని విధానం కానీ, కనీస వేతనాలకు సంబంధించింది కానీ, ఈఎస్ఐ కానీ, ప్రతి చట్టం వెనుకల పెద్ద పోరాటం, అనేక సంవత్సరాల పోరాటం తోటి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, కంపెనీలకు, యాజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలలో వస్తున్న అడ్డంకులను తొలగించడానికి, వాళ్ళకు అనుకూలంగా మార్చడంలో భాగమే ఈ లేబర్ కోడ్లు 4 కోడ్లు తీసుకురావడం. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు 8 గంటల పని విధానం ఆటంకం అవుతుంది. దాన్ని 12 గంటలు 8 గంటల పని విధానం తీసేస్తున్నారు. యూనియన్లు పెట్టి మేనేజ్మెంట్ తోటి చర్చలు జరపడానికి, నెగోషియేషన్ చేసేటటువంటి మామూలుగా రాలే ఆ చట్టాలు. కేంద్రంలో ఉన్న బీజేపీ కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు. దీన్ని తీవ్రంగా బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నది. నవంబర్ 21, 2025 భారత కార్మిక వర్గానికి చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే గత 100-150 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలను చేసి ఇలా కార్మిక హక్కుల్ని సాధించుకుంది. అలాంటి కార్మిక హక్కుల్లో 29 కార్మిక చట్టాలని రద్దు చేసి ఇలా 4 లేబర్ కోడ్లుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి, ఈ లేబర్ కోడ్ల ప్రతిపాదన వస్తున్న ప్రారంభ దశ నుంచి కూడా భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దేశవ్యాప్తంగా సమ్మెలు కూడా నిర్వహించినాయి.